కొత్త లోక చాప్టర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్, మన హలో సినిమా హీరోయిన్. స్టోరీ ఏంటంటే బ్రీఫ్గా చెప్పుకుందాం, స్పాయిలర్స్ లేకుండా. చంద్ర అనే అమ్మాయి అంటే హీరోయిన్ ఇంట్రడక్షన్ స్వీడన్ దేశంలో యాక్షన్ సీన్తో ఉంటుంది. కొత్తగా బెంగళూరుకి షిఫ్ట్ అయి వస్తుంది. ఒక మామూలు కాలనీలో దిగుతుంది. ఎదురు ఫ్లాట్లో సన్నీ ఉంటాడు, అంటే మన హీరో గారు. అఫ్కోర్స్ ఇది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అనుకోండి. ఆమె సన్నీని చూడగానే కనెక్ట్ అవుతుంది. దానికి ఒక కారణం ఉంటుంది, ముందు రివీల్ చేస్తారు. సన్నీ కూడా ఆమెతో లవ్లో పడతాడు. సరే, ఈ అమ్మాయి ఎలా ఉంటుందంటే సైలెంట్గా, రిజర్వ్డ్గా, ఏదో మిస్టీరియస్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ అలాంటిది. సన్నీ కొంచెం భయస్తుడు. ఒక సందర్భంలో ఇద్దరు ఒకే ఆటో ఎక్కుతారు. అప్పటి నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అయితే కుమార్ అనేవాడు ఒకడు ఎప్పుడు చూసినా ఏదో ఒక ఐటెం తెచ్చి ఆమెకి డెలివరీ ఇస్తుంటాడు. కానీ వాడు డ్రగ్స్ సప్లై చేసే పర్సన్. ఇక్కడే సన్నీకి చంద్రి మీద ఏదో అనుమానం వస్తుంది. దీనికి ప్యారలల్గా ఒక ఆర్గాన్ మాఫియా ఒకటి నడుస్తుంటుంది. గజేంద్రన్ మురుగేషన్ గ్యాంగ్ నాచప్ప అనే ఒక ఇన్స్పెక్టర్తో చేతులు కలిపి ఆర్గనైజ్ చేస్తుంటారు. మురుగేషన్ పని ఏమిటంటే అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళే వాళ్ళని చూసి మత్తు ఇంజెక్షన్తో అటాక్ చేసి కిడ్నాప్ చేయడం, తర్వాత వాళ్ళని చంపి పార్ట్స్ని సప్లై చేయడం. ఒకరోజు రాత్రి వాళ్ళు చంద్రని కిడ్నాప్ చేస్తారు. అది సన్నీ చూసి వెనకాలే పరిగెత్తుతాడు. కట్ చేస్తే సీన్ వేరేలాగా ఉంటుంది. ఆమెనే వాళ్ళని క్రూయల్గా చంపేసి ఉంటుంది. సన్నీ ఆమె నిజ స్వరూపాన్ని చూసి షాక్ అవుతాడు. ఆమె ఒక యక్షిని. అది తెలుసుకొని భయపడతాడు. ఆమె నిన్నేం చేయనని చెప్తుంది. అయితే ఎవరితోనూ చెప్పొద్దని కండిషన్ పెడుతుంది. అంటే చంద్ర ఒక సూపర్ ఉమెన్ అని రివీల్ అవుతుంది. ఇక్కడ మనకి ఒక పురాణ కథ ఎపిసోడ్ వస్తుంది. ఒక రాజుకి ట్రైబల్ జాతికి మధ్య జరిగే పోరాటం. అది ఈ సినిమాకి హైలైట్. ఆ కథకి ఈ అమ్మాయికి ఒక లింక్ ఉంటుంది. అయితే ఇన్స్పెక్టర్ నాచప్ప మురుగేషన్ని చంపిన వ్యక్తిని ఎలాగైనా పట్టుకోవాలని కసిగా ఉంటాడు. అలా క్లూస్ వెతికే ప్రాసెస్లో అక్కడ చంద్ర కంటి లెన్స్ దొరుకుతాయి. చంద్ర మీద అనుమానం వచ్చి ఆమె ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆమె లెన్స్ జతలో ఒకటి మిస్ అయి ఉంటుంది. తనకి దొరికింది ఆ రెండోదే. ఇంకా నాచప్ప కన్ఫర్మ్ అయిపోతాడు చంద్ర అనే అమ్మాయే చంపిందని. చంద్ర రావడం, ఇంట్లో ఉన్న నాచప్పను చూసి అటాక్ చేయడం జరుగుతుంది. అటాక్ తర్వాత అతను చూసుకుంటే అతని బాడీలో వింత మార్పులు వస్తాయి. నాచప్ప రివాల్వర్ తీసి షూట్ చేయడంతో సన్నీకి తీవ్రంగా గాయాలవుతాయి. నాచప్ప, గజేంద్రన్లు తమ పలుకుబడి ఉపయోగించి చంద్ర అండ్ సన్నీలని టెర్రరిస్టులుగా ముద్ర వేసి లుక్అవుట్ ప్రకటిస్తారు. న్యూస్ మీడియా మొత్తం అదే వార్త ఉంటుంది. చంద్ర సన్నీని తీసుకొని తమ నాయకుడైన మోతోన్ సలహా మేరకు ఒక రెస్టారెంట్ బేస్మెంట్లో హైడ్ అవుతుంది. కానీ నాచప్ప పోలీసు బలగాలతో అక్కడికి వచ్చి దాడి చేస్తాడు. చంద్ర నాచప్పని చంపేసి పోలీసు బలగాలను ఎదుర్కొని సేఫ్గా బయటపడుతుంది. సన్నీకి వీడ్కోలిస్తూ చంద్ర ఇంకా సెటిల్ చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని చెప్పడంతో సినిమా ముగుస్తుంది. అండ్ చాప్టర్ 2కి లీడ్ ఇస్తాడు డైరెక్టర్. అది అండి కొత్త లోక సినిమాకి సంబంధించిన సినిమా స్టోరీ. ఇందులో ట్విస్టులు, బాగున్న సీన్లు నేను రివీల్ చేయలేదు, తెర మీదే చూడండి. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సింప్లీ సూపర్. కళ్యాణి నటన కూడా డీసెంట్గా బాగుంది. మరి నా రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సినిమా రివ్యూ.